వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయానికి. మరి మన చక్కటి ఈ స్వాధ్యాయంలో మరి అభివ్యక్తం ఉత్తమమైన జీవితం కోసం 7 దశలు అనేటువంటి పుస్తకంలో నుంచి జ్ఞానాన్ని మన స్వాధ్యాయంలో భాగంగా తీసుకుంటున్నాము. మరి ప్రారంభించుకునే ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, మరి ఆ, పత్రి సారు ఒక్కొక్క పుస్తకము మనల్ని ఒక్కొక్క తీర్థయాత్ర చేస్తుంది ఆ, అని చెప్తూ ఉంటారు పత్రి సార్. కాబట్టి అన్ని రకాల పుస్తకాలు చదవాలి. మీరు ఎన్ని పుస్తకాలు చదివితే ఆ, అన్ని తీర్థయాత్రలు చేసినట్లు అని మనకి ఎప్పుడు సార్ మోటివేట్ చేస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందంగా ఉండడమే. మరి అందరూ దానికోసమే ఈ ప్రయత్నం. సో అందులో భాగంగా మరి మరి మనం అనుకున్నవి పొందాలి అంటే గనక మనము ఫాలో అవ్వవలసినటువంటి 7 స్టేజెస్ గురించి మనకి ఈ పుస్తకంలో మరి రాక్సీ నఫోసి ఆ, గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈవిడి మనకి ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆ, మనం ఇప్పుడు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఫేస్ చేసి వాళ్ళ యొక్క అనుభవాల నుంచి వచ్చినటువంటి జ్ఞానమే మనకి అందిస్తున్నారు. అలాగే ఈవిడ కూడా మరి నేను ఎన్నో ఆ, నా యొక్క జీవితంలో తెలుసుకుని నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే మీకు అందిస్తున్నానని మనకి ఇది అందించడం జరిగింది. మరి అందులో భాగంగా మొట్టమొదటి దశలో మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో దాని పట్ల ఒక క్లారిటీ ఉండాలి. క్లియర్గా మీరు అసలు ఆ, ఆ, మనకి జీవితంలో మనకి తెలియకుండా మనందరం అదే ఫాలో అవుతూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని మనం ఆ, మన జీవితంలో చూడండి, సపోజ్ ఉదాహరణకి చిన్నప్పటి నుంచి ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు డాక్టరే అయ్యారు. మామూలు ఒక నార్మల్ ఒక జాబ్, ఏదో ఒక జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యారు. అలా కాదు, ఒక సైంటిస్ట్ని అవ్వాలి అని అనుకున్న వాళ్ళే అది అవుతూ వచ్చారు. మనకి ఈ యొక్క సూత్రాలు ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా మన జీవితంలో మన అందరం ఫాలో అయ్యేది ఇదే అన్నమాట. అయితే మనకి ఇవి తెలుసుకోవడం మూలాన మన జీవితంలో మనకి ఇక్కడెక్కడ మనకి బ్లాక్స్ ఉన్నాయి, దేనివల్ల మనం అనుకున్నది పొందలేకపోతున్నాము అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని మనం ఈ పుస్తకంలో తెలుసుకుంటూ వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. మరి అందులో ఆ, అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా పొందాలి అనేటువంటిది ఉంటుంది. కానీ అది కొంచెం క్లారిటీగా మనము ప్రతిరోజు ఏదో ఒక రోజు అనుకుని వదిలేయడం కాకుండా ఎవరైతే దాన్ని పట్టుకుని ఆ దాన్ని ఒక చక్కగా ఒక ఒక బోర్డు లాగా ప్రతిరోజు మీరు మీ యొక్క దైనందిక జీవితంలో దాన్ని రోజు చూస్తూ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా పొందుతారు అని చెప్పేసి మనకి ఇందులో కొన్ని కొన్ని ఆ పాయింట్స్. ఫస్ట్ దాంట్లో ఒక దృశ్యీకరణ బోర్డుని సృష్టించుకోవాలి అని, అలాగే మీరు ఏదైతే పొందాలి, మీరు ఎలాగైతే ఉండాలి అనుకుంటున్నారో ఆ సన్నివేశం ఎలాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనేది, అలాగే మరి దానికోసం ఒక సమయాన్ని పెట్టుకోండి అనే ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము ఈ ఫస్ట్ స్టేజ్లో తెలుసుకున్నాం. ఇక సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి మనలో ఉన్నటువంటి ఈ యొక్క మనం ఏదైతే మన జీవితంలో పొందాలి అని అనుకుంటున్నామో వాటన్నింటికి కూడా పొందే ముందు మనకి తెలియకుండానే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఎన్నో భయాలు, ఎన్నో సరికాని వంటి సందేహాలు ఇవన్నీ ఉండడం మూలన అవి మనం అనుకున్నవి రీచ్ అవ్వడానికి ఇవే మనకి పెద్ద అడ్డంకులు. సో ఫస్ట్ మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? ఒకటి పొందాలి అనుకుంటే ఆ పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క విధానంలో ఎక్కడన్నా మీకు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నటువంటి భయాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నాయా అని ఎవ్వరికి వాళ్ళు మరి చక్కగా ఒక ఆ, మీ మీ ఎవరికి వారే, ఎవరి గురించి వారికే బాగా తెలుస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి అని చెప్పేసి ఆ, మన యొక్క భయాల గురించి రాసుకోండి అని, దాని గురించి ఆ భయాల నుంచి ఎలా బయటపడాలి అనేది మనము సెకండ్ స్టేజ్లో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇందులో ఈ భయాల నుంచి బయటపడేటువంటి విధానంలో కొన్ని టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఆవిరైనటువంటి బంతిని దృశ్యీకరణ చేసుకోవడం,
అలాంటివి కొన్ని మనకి టెక్నిక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మనకి కొన్ని ఇంపార్టెంట్, ఉదాహరణకి మన ఆలోచనలన్నింటినీ కూడా చెక్ చేసుకోండి అని, అలాగే మరి మంత్రాలను ఉచ్చరించుకోండి. మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో మరి వాటిని జాగ్రత్తగా ఉచ్చరించండి అని, అలాగే మీ భాష, మీరు మాట్లాడే విధానములో మనకి తెలియకుండా చాలా మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. అసలు ఈ పుస్తకంలో మనందరం కూడా ఎక్కడెక్కడ బాగా మిస్టేక్స్ చేస్తాము అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి ఆలోచనలు మనం ప్రతిసారి వింటూ ఉంటాం, కానీ మీ భాషని మనం ఎక్కడెక్కడ మిస్ కొట్టేస్తున్నాము అనేది ఇందులో మనం చాలా చక్కగా తెలుసుకున్నాం. ఉదాహరణకి నాకేం వచ్చులే, నేనేమీ చేయలేను, ఇలాంటి మాటలు, లేకపోతే పైకి మనందరం చాలా చాలా శక్తివంతులం, చాలా అనుకుని ఆ, బయటికి మాత్రం మాట్లాడేటప్పుడు ఏముందిలే, నాకేమీ రాదు అని అంటారు. అలాగే వాళ్ళ కోసం వీళ్ళ కోసం, వాళ్ళ యొక్క వేరే వాళ్ళ యొక్క సానుభూతిని పొందడం కోసం అని చెప్పేసి లేనిపోనివన్నీ చెప్పి కూడా మన నోట్లో నుంచి మాట్లాడడం. అలాగే వేరే వాళ్ళ గురించి మనం ఆరోగ్యం, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మన గురించి బాధపడతారు, మనం ఏదో ఊహించేసుకుంటూ మన గురించి బాగా ఉన్నా కూడా బాగోలేదని చెప్పుకోవడం. ఇలాంటి మీ భాష, మన భాష, మన రోజువారీ మాట్లాడేటువంటి భాషలో మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము అనేది కూడా తెలుసుకున్నాము. అలాగే ప్రతిరోజు మనం మాట్లాడుకునేటువంటి ఆ మాటలు, ఆ మంత్రాలు అనేవి మనకి ఎంత హెల్ప్ అవుతాయని తెలుసుకున్నాము. అలాగే ఇమాజినేషన్కి ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది మన యొక్క రెండవ స్టేజ్లో తెలుసుకున్నాం. మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మీ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలి ముందుగా. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనము ఈ విశ్వానికి చెప్పేటువంటి సిగ్నల్స్ అని కూడా మనకి కొత్త పాయింట్ మనకి ఇందులో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీయ ప్రేమను పొందాలి. ఈ స్వీయ ప్రేమ ద్వారానే మనము విశ్వంలో ప్రతిదీ పొందడానికి అర్హులము అనేటువంటి ఒక చక్కని పాయింట్ని మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే దీని తర్వాత మనము మూడవ స్టేజ్లోకి, మరి మీ యొక్క ప్రవర్తనను సమలేఖనం చేయండి అనేది థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి అందరికీ తెలుసు, ఆ, అయినా కూడా మనం అనుకున్నవి పొందడానికి గల అడ్డంకులన్నీ కూడా మనం ఇందులో బాగా తెలుసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రయత్నం అవసరం లేకుండా అన్నీ మనకి జరుగుతాయి అనేది ఒకానొక ఒకానొక పెద్ద అపోహ. దాని నుంచి బయటపడండి అని చాలా స్పష్టంగా క్లియర్గా మన యొక్క మూడవ దశలో చెప్పడం జరిగింది. ఈ మూడవ దశలో మనము ఏవైతే మనం పొందాలి అని అనుకుంటున్నామో వాటి గురించి మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే మీరు యూనివర్స్కి, విశ్వానికి ఇచ్చేటువంటి ఒకానొక సంకేతం అనేటువంటి గొప్ప పాయింట్స్ని కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఉదాహరణకి మీరు ఏదైనా ఒకటి కొనాలి అంటే కనుక, ఆ కొనాలి అనే దాని గురించి వెబ్సైట్లో ఎతకడము, దానికి సంబంధించిన ఏజెంట్స్ని కలవడము, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క ప్రయత్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ధ్యానం చేస్తున్నాను, సో నేను ఏం ప్రయత్నం చేయకుండా నాకు అన్నీ వచ్చేస్తాయి అని అనుకునేటువంటి అపోహల్లో నుంచి బయటపడండి అని మనకు ఒక చక్కటి పాయింట్ మనకి ఇందులో చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగా మనము 3 పాయింట్స్ని ఆ, మనం తెలుసుకుంటూ వచ్చాము. అలాగే ఆ, మనల్ని ఆ, ఎప్పుడు కూడా ఇంకా ఇందులో బాగా అతి విలువైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో అది పొందాలి అంటే గనక మీరు మీ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీని గురించి ఈ పుస్తకంలో కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా అన్నీ సాధించాలి అని అనుకుంటాం, కానీ మన యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి ఎవరం బయటికి రాము. సో మీరు ఎవరైతే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వస్తారో ఆ, వాళ్ళు విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. సో మీ కంఫర్ట్ జోన్లో ఉండడానికి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఎప్పుడు ఎలాగ ఆపేస్తుంది అనేటువంటి పాయింట్స్ను కూడా మనం ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఎందుకంటే మనందరం ఉదాహరణకి ఒక డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక చాలా కోరిక ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి, ఉదాహరణకి ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ జాబ్లో నుంచి మనకి ఒక కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. మన ఫ్యామిలీ ఉంది, సో ఎవ్రీ మంత్ మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది,
సో మనం ఇంకా ఇది దాటితే గనక మళ్ళా మనం ఇబ్బంది పడతామేమో, ఇలాంటి కొన్ని కొన్ని భయాలు మనల్ని ఏంటంటే మన యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రానివ్వవు. మీరు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాకుండా కొత్తవి ప్రయత్నించకుండా మీరు అద్భుతాలు ఎలా సాధించగలరు? సో కాబట్టి మిమ్మల్ని మీరే విధ్వంసం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక కొత్త తరహాలో మనకు అందించారు ఈ పుస్తకంలో, మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ, మనం ఎలాగ సాకులు చెప్తాము, ఎలాగ మనం కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఎలాగ ప్రయత్నిస్తాము అనేది కూడా మనకి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. మరి ఉదాహరణకి మరి ఆ, మన ఆ, లోపల మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మనకి చెప్తుందట, వద్దు వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఎలా చెప్తుంది అనేది కొన్ని కొన్ని పాయింట్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనము మనం అందరం కూడా ఇవే చూసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు అందరూ కూడా వద్దు 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 అని మనల్ని ఆపేస్తూ ఉంటారు. నువ్వు చక్కగా నీకు మంత్లీ ఇంత ఎంత వస్తుంది, నువ్వు కొత్త ప్రయోగాలు చేస్తానంటే ఎట్లాగా, ఫ్యామిలీ ఎలాగా, నువ్వు అందరిలాగా నువ్వు ఎలా ఆలోచిస్తావు, నువ్వు వేరు అది ఇది అని మనకి బోల్డ్ అని పక్కన బోల్డ్ అని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. సో మీ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి అసలు అడుగు పెట్టకపోతే మీరు సాధించలేరని ఇక్కడేమో క్లియర్గా చెప్తున్నారు. సో మీ సౌకర్యవంతమైనటువంటి ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎలాగ అడుగు పెట్టాలి అనే దానికి మీకు సహాయం చేయడానికి కొన్ని పాయింట్స్ని ఇక్కడ మనకి హెల్ప్ చేయడం మనకి ఇవ్వడం జరిగింది, మై డియర్ ఫ్రెండ్స్. అవేంటో ఈరోజు చూద్దాం. ఒకటి, ఎందుకు అనే విషయంలో స్పష్టంగా ఉండండి అని చెప్తున్నారు. అసలు మీరు ఎందుకు మీ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడాలనుకుంటున్నారు అనేది ఆ క్లారిటీ ఉండాలి అని చెప్తున్నారు. మీ సౌకర్యవంతమైనటువంటి క్షేత్ర భాగం వెలుపల అడుగు పెట్టే ముందు మీరు ఎందుకు అలా చెయ్యాలి అనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. నేను ఉద్యోగం మానేయాలనుకుంటే ఎస్, ఉద్యోగం మానేస్తే నేను బిజినెస్ పెడితే దానికంటే నాకు ట్రిపుల్ డబుల్ ఇన్కమ్ వస్తుంది, సంథింగ్ ఏదో ఉంది అని మీకు క్లారిటీ తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు అనేది మిమ్మల్ని అసౌకర్యం నుంచి నడిపిస్తుంది. ఎందుకు అనేది మీ దృష్టిని కేంద్రీకరించి మీ దృశ్యీకరణతో అనుసంధానం చేస్తుంది. ఏమైనా సవాళ్ళు అడ్డంకులు ఏదైతే ఉత్సాహంగా వాటిని ఎలాగ మీరు ఎదుర్కోవాలి అనేటువంటి ధైర్యాన్ని కూడా ఈ ప్రశ్న మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్తున్నారు. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు. లక్ష్యాన్ని సాధించడం నాకు శక్తివంతంగా, మానసికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అసలు నాకు నిజంగా మేలు కలుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు ఫస్ట్ మీరు ఇవన్నీ కూడా ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు. ఉదాహరణకు మీ స్నేహితురాలు పనిచేస్తున్నటువంటి సంస్థలో ఒక ఉద్యోగం ఖాళీ అవుతోంది, అది మీకు సరిగ్గా సరిపోతుందని ఆమె మీకు చెప్పిందని అనుకుందాం. మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మీరు కెమెరాలో మాట్లాడుతున్నట్లుగా చిత్రీకరించవలసి ఉంటుంది. మీరు కెమెరా ముందు ఉండేందుకు ఇబ్బంది పడే వ్యక్తి అనుకుంటే మీరు సౌకర్యవంతమైన క్షేత్రభాగం వెలుపల అడుగుపెట్టేటప్పుడు కొంత అసౌకర్యానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిజంగా మీ ఎందుకు అనేది మీరు అక్కడ ప్రశ్నించుకోవాలి. తద్వారా అది మిమ్మల్ని అసౌకర్యాన్ని గురి చేస్తుంది. ఈ ఉద్యోగం నాకు నిజంగా ఇష్టంగా ఉన్న ప్రాంతంలో పనిచేయడానికి నన్ను అనుమతిస్తుంది. నేను ఉదయానికి పనికి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉంటాను. అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. సపోజ్ ఒక లేడీ ఒక జాబ్లో నుంచి వేరొక జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటే తను ఒక కెమెరా ముందు ఉండి తను ఆన్సర్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ తనకి ఏమైనా మాట్లాడాలి అంటే భయం వేస్తుంది. సో అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాను, నేను ఇలా చేయడం మూలాన నాకు అక్కడ కనుక జాబ్ దొరికితే కనుక నాకు మరి మా ఇంటికి దగ్గరగా ఉండడం జరుగుతుంది. దాని యొక్క నుంచి వచ్చేటువంటి ఫలితాలన్నింటినీ కూడా మీరు మీకు మీరుగా క్వశ్చన్ చేసుకుని మీరు కరెక్ట్గా కనుక మీకు సాటిస్ఫై అయితే కనుక మీరు బయటకు రాగలుగుతారు అని చెప్తున్నారు. ఇంకా రెండవది ఏంటి అంటే సాకులు. సాకులు చెప్పడం మనకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు మై డియర్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అసలు చిన్నప్పుడు స్టార్ట్ అయిపోతుంది. చిన్నప్పుడు స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. హోంవర్క్ నుంచి ఎందుకు చేయలేదంటే ఏంటో సాకులు చెప్పడం. ఇలాగా ఈ సాకులు అనేవి మీరు దయచేసి తప్పించుకోండి అని చెప్తున్నారు, ఈ మానేసేయండి అని చెప్తున్నారు. ఈ సాకులు అనేవి స్వీయ విధ్వంసం యొక్క ఒకానొక రూపం తప్ప మరేమీ కాదు. అవి మనల్ని నిష్క్రమణ కలిగిస్తూ ఉంటాయి. మనము స్వీయ విధ్వంసం గురించి మనం లాస్ట్ సెషన్లో కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నాం, మై డియర్ ఫ్రెండ్స్. స్వీయ విధ్వంసము అంటే గనక మనల్ని మనమే విధ్వంసం చేసుకోవడం. ఉదాహరణకి మీకు ఒక వర్క్షాప్కి వెళ్తున్నారు, ఏదో అక్కడికి వెళ్తే ఏదో హెల్ప్ అవుతుందని తెలుసు,
కానీ లోపల ఏంటంటే మీకు భయం అనమాట. అమ్మో వెళ్తే ఏమవుతుంది, ఏదో ఏదో సంథింగ్, ఏవో ఒక కొన్ని భయాలు మిమ్మల్ని లాగేస్తున్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే స్వీయ విధ్వంసానికి సంబంధించిన ఏంటి, మా ఇంట్లో ఈరోజు చుట్టాలు వచ్చారు సో నాకు రావడానికి కుదరట్లేదు, లేకపోతే నేను వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది అని మనం ఏంటేమిటో సాగులు చెప్పేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరికి అంటే మన కోసమే, మనల్ని మనం విధ్వంసం చేసుకునేవి అనేవి మనకి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ స్వీయ విధ్వంసాన్ని మీరు ఆ, నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు. ఈ సాకులు అనేక రూపాల్లో చాలా సాధారణంగా మనం ప్రతి ఒక్కరిలో కూడా చూస్తూ ఉంటాం. మరి చాలా బిజీగా ఉన్నాను, చాలా అలసిపోయాను, చాలా కష్టము, ఆ, నేను దాన్ని పూర్తిగా ఇలాగా మనము ఏంటేంటో సాకులు చెప్తూ ఉంటాం. అయితే ఈ సాకులు నిజంగా ఏ విధంగా ఉంటాయో మనం బహిర్గతం చేయాలి. మనలో ఉన్న భయము, సందేహాల యొక్క వ్యక్తీకరణ ఇవన్నీ. ఇంకా గొప్పతనం కోసం సిద్ధంగా లేము, మనం ముందు ఏదైతే పొందాలి అనుకుంటున్నామో వాటికి మనం సిద్ధంగా లేము అని చెప్పేవన్నమాట ఈ సాకులు అని చెప్తున్నారు. మన శక్తిలో అడుగు పెట్టకుండా ఆపడానికి ముందుకు వస్తాయి. సాకులను తొలగించే మార్గం ఏమిటి అంటే వాటిలోని ప్రతి అంశాన్ని ప్రశ్నించడం. ప్రశ్నించడం ద్వారా సాకులు మనపై చూపుతున్న అధికారాన్ని దూరంగా ఉంచుదాం. ఇలాంటి సాకులు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ప్రశ్నించండి అని చెప్తున్నారు. నేను చాలా బిజీగా ఉన్నాను అని మీతో చెప్పుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఎందుకు అలా చెప్తున్నాను? నేను నిజంగానే బిజీగా ఉన్నానా, లేకపోతే ఇది సాకా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇది రెండవది. ఓకే, ఫస్ట్ది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మరి అసలు మనం ఎందుకు ఆ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడాలి, ఎందుకు మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేది ఎందుకు అని ప్రశ్నించుకోవడం మొట్టమొదటిది. రెండవది ఏంటి అంటే సాకులు చెప్పడం నుంచి మనం, సాకులు చెప్పడం అంటే మనల్ని మనం స్వీయ విధ్వంసం చేసుకోవడం, సో దాని నుంచి బయటపడడం. మూడవది ఏంటంటే సవాళ్లు ఎదురైనప్పుడు క్రియాశీలతను వదులుకోవద్దు అని చెప్తున్నారు. సో మన సౌకర్యవంతమైనటువంటి ఆ యొక్క కంఫర్ట్ జోన్ అంటే లో నుంచి బయటపడినప్పుడు, అడుగుపెట్టినప్పుడు ప్రతిదీ కూడా కొత్తగా ఉంటుంది అంతే. మనకి ఇప్పుడు ఒక రూట్ తెలుసు, మనం ఇప్పుడు ఆ, ఒక రూట్లో నుంచి రెగ్యులర్గా రొటీన్గా ఒక రూట్లో వెళ్తూ ఉంటాము, బాగా ఉంటుంది. సడన్ గా నీకు వేరే దారిలోంచి వెళ్ళాలంటే అబ్బా ఈ దారి ఎలా వస్తుందో ఏంటనేది మనకు అది కంఫర్ట్ లెవెల్స్ ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం మనము మన కంఫర్ట్ జోన్ దాటినప్పుడు మనకి ఎన్నో కొన్ని ఛాలెంజెస్ అయితే వస్తూ ఉంటాయి, ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అధిగమించడానికి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ కూడా మొదటి అడ్డంకి వద్ద వదులుకున్న సమయాన్ని గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను. మనం దీన్ని ఎందుకు చేస్తాము? ఎందుకంటే సవాళ్ళు మన అభద్రతను ప్రేరేపిస్తాయి. మన ఒక ప్రణాళిక విఫలమైతే మనం కేవలం దురదృష్టమని అనుకుంటూ ఉంటాం. ఒకటి, మనం ఈ ప్రయత్నంలో ఈ యొక్క వెళ్ళే దారిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అడ్డంకి రావడం అనేది సహజం. అయితే మనం ఫస్ట్ ఆ అడ్డంకి రాగానే ఫస్ట్ మనం ఏమనుకుంటామట, ఇంకంతే నేను ఇంకా విఫలం అయిపోయాను అని అక్కడే మనకి మనమే డిసైడ్ చేసేస్తాము అని చెప్తుందన్నమాట. కాబట్టి ఉమ్, మనం ఎక్కువగా కోరుకునే వాటిని కలిగి ఉండడానికి మనం అర్హులం కాదు అని మన యొక్క పరిమితమైనటువంటి ఈ యొక్క నమ్మకాలు బలోపేతం చేయడానికి మనము ఈ సవాళ్లను అనుమతిస్తాము. సో మనమే డిసైడ్ అయిపోతాం ఏంటి, ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చిందంటే కనుక ఇక ఇంకా అంతే నేను ఫెయిల్ అయిపోయానని మనం అక్కడ డిసైడ్ చేసుకోవడం మూలాన అసలు మనం ఆ పొందేదానికి మనం అర్హులం కాదు అని చెప్పేసి మనం అక్కడ చెప్తున్నామట. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆ, కాబట్టి మన సహజ సిద్ధమైన ధోరణి మనకు చెడు అనిపించే విషయాల నుంచి తప్పించుకోవడం కానీ, మీరు విజయవంతంగా అభివ్యక్తీకరణ చేయాలనుకుంటే మీరు వదులుకోవాలనే కోరికను కానీ నిరోధించాలి. అందుకు బదులుగా ముందుకు వెళ్ళడానికి ఇంకా ఏమేమి మార్గాలు ఉన్నాయి అనేదాన్ని మనము క్యాచ్ చేయాలి అనేది. ఒకసారి ఫెయిల్ అయ్యింది ఓకే, అయిపోయిన తర్వాత ఇక ఇంకా నేను ఫెయిల్ అయిపోయాను అనుకోకుండా ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని మనం ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుల వరకు నమ్మశక్యం కాని విజయవంతమైన వ్యక్తుల కథల వాళ్ళ యొక్క స్టోరీస్ కనుక మనం చదివితే గనక వాళ్ళు ఎప్పుడూ కూడా ఉత్సాహం కనిపిస్తూనే ఉంటారట. మనము ఎవరైతే ఈ యొక్క సక్సెస్ పొందినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కనుక మనం చదివినట్లయితే మనకి క్లియర్గా తెలిసిపోతుంది అని చెప్తున్నారు.
సవాలుని ఎదుర్కొనే సమయంలో దాని గురించి తెలుసుకోవడం, వారి కళని ఎదురుకాబోయే అడ్డంకులను అధిగమించడానికి సృజనాత్మకమైన కొత్త మార్గాల గురించి ఆలోచించడం, విజయానికి మార్గము లేదా మీకు కావలసిన ప్రతి దాన్ని వ్యక్తీకరించడం ఎల్లప్పుడూ సులభంగానూ, సూటిగానూ ఉంటుందని ఇది నాకు తెలియజేస్తుంది. మీరు మీ పనిలో కనిపించాలి, క్రియాత్మకంగా చర్య తీసుకోవాలి. ఎదురైన సవాలు లేదా అవకాశాన్ని నేను వదులుకున్నట్లయితే నా జీవితంలో అన్ని విషయాలు వ్యక్తపరచడంలో నేను ఎప్పటికీ విజయం సాధించలేను అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ సవాళ్ళు రావడం అనేది చాలా చాలా సహజం. సో ఇది ఈ ఈ ఈ యొక్క సవాళ్ళని ఎదుర్కొనేటువంటి ఆ, అది మీరు ఎవరైతే సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్ని చదివితే మీకు తెలుస్తుంది. ఎంతమంది ఎంతమంది వారి వారి యొక్క జీవితాల్లో ఎన్ని ఫెయిల్యూర్స్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ని సాధించారు అనేది మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ మరి సవాళ్ళు జీవితంలో అనివార్యమైన భాగం. వాటిని పరిమితులుగా చూడకుండా వాటిని బహుమతులుగా, అవకాశాలుగా చూడాలని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సవాళ్ళు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వాళ్ళకి ఒకటే కాదు, ఒకళ్ళకి ఆరోగ్యం అయి ఉండొచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్గా అయి ఉండొచ్చు, వాళ్ళకి రిలేషన్లో అయి ఉండొచ్చు. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రోగం, ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. అది అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సవాళ్ళని మీరు అది మీకు వచ్చేటువంటి అవకాశాలని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు అనమాట. సో మీ యొక్క శక్తిని చూపించుకునేటువంటి ఒక చక్కటి అవకాశాలు అని మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. అవి మనకి ఒక కొత్త రకపు దృక్కోణాల వైపు మనం తీసుకువెళ్తాయని చెప్తున్నారు. మీరు ఎదుర్కొనే సవాళ్ళ మూలంగా విసుగు చెందడానికి బదులు వాటి ద్వారా మార్గనిర్దేశనం చేయడానికి నిర్ణయం తీసుకోండి. అలా చేయడం ద్వారా మీకు ఆ, మరి ఆ, అలా చేయడం వల్ల విశ్వం మీ ఆత్మవిశ్వాసానికి ఆ, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. విశ్వానికి యూనివర్స్కి చెప్పడం అంటే ఏదో సెపరేట్గా చెప్పడం అంటూ ఏమీ కాదు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మనం చేసేటువంటి ప్రతి పని, మనం వినే అన్నీ కూడా, ఇవన్నీ కూడా యూనివర్స్కి సంకేతాలే మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారంటే అవన్నీ ఇండికేషన్ అంట యూనివర్స్కి. సో ఆ, సో ఇవన్నీ తెలుసుకుని మీకు యూనివర్స్ ఒక చక్కటి బహుమతి కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. ఇంకా నాలుగవది ఏంటి అంటే 5 ఆ, 5 సెకండ్ల నియమం అంటున్నారు. ఈ 5 సెకండ్ల నియమం ఏంటో మరి చూద్దాం అండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఫస్ట్దేమో మరి మీకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే కనుక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అనేది ఫస్ట్ది. మరి రెండవది ఏంటంటే మీకు మీరుగా సాకులు చెప్పుకోవడం ఆపండి అనేది రెండవది అయితే. మూడవది, మీరు సవాళ్ళు ఎదురైనప్పుడు అవే మీకు ఒక చక్కటి అవకాశాలు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి. అదే మీరు యూనివర్స్కి ఇచ్చేటువంటి మెసేజ్ అని. అయితే మరి నాలుగోది ఏంటంటే 5 సెకండ్ల నియమం అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇదేంటో చూద్దాం. మరి ఆ, ఈ ఆథర్కి నచ్చినటువంటి స్పీకర్లు అట ఒకరైన మెల్ రాబిన్స్. మీరు మీ సౌకర్యవంతమైన క్షేత్ర భాగం నుంచి బయటపడే అవకాశాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా ఉపయోగించగల అద్భుతమైన వ్యాయామం మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అదేంటో చూద్దాం. ఆమె దానిని 5 సెకండ్ల నియమం అని పిలుస్తున్నారు. మెల్ ఇలా చెప్తున్నారు: మీ ప్రవృత్తి మంట కలిసిన క్షణంలో మీరు సంకోచించినట్లుగా భావిస్తారు. మీరు 5 సెకండ్ల నియమాన్ని ఉపయోగించండి. మీరు 5 సెకండ్ల సమయం అంటే 5 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. ఆపై మీరు 0కి చేరుకోవడానికి ముందు కదలండి. ఆమె ఇలా చెప్పింది: మీకు ఒక లక్ష్యంపై పనిచేయాలని ప్రేరణ ఉంటే మీరు భౌతికంగా 5 సెకండ్ల లోపు కదలాలి. మీరు మీ మెదడులో మీ ఆలోచనను చంపేస్తుంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అంటే జనరల్గా అంటే ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని అసలు ఎందుకు మనము మన కంఫర్ట్ జోన్లో నుంచి నుంచి బయటపడి ఒక తెలియనటువంటి ఒకానొక అగాధంలోకి కాలు పట్టడానికి ప్రేరేపించడానికి చెప్తున్నటువంటి పాయింట్స్ ఇందులో మనం ఈ చెప్తున్నటువంటి 5 సెకండ్ల పాయింట్ ఏంటి అంటే కనుక ఆవిడ మీరు అలాగా మీరు ఆవిడ మనకి చెప్తుందన్నమాట. మనం ఎందుకంటే ఆలోచిస్తాం కదా, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మనకేమో ఒకటేమో రెగ్యులర్గా వెళ్ళేటువంటి దారి తెలుసు, ఇంకొక దారి ఏమో మనకు అసలు ఏమీ తెలీదు. తెలియనప్పుడు అబ్బాయి ఎందుకు ఈ దారిలో ప్రయత్నిస్తే ఎందుకు అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం.
సో అలాగా ఈ అలా ఆలోచించే ముందు ఈవిడ ఒక 5 సెకండ్ల నియమం అని చెప్తున్నారు అనమాట. అక్కడ ఏమని చెప్తున్నారంటే ఐదుని కౌంట్ చేసుకోండి ఉంటుంది. ఏమని 5 4 3 2 1 అని మీరు మీరు కౌంట్ చేసుకోండి. ఈ ఐదు ఈ జీరో వరకు వచ్చేలోపు మీరు అగాధంలోకి అడుగు పెట్టేయండి అని చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు, అడుగు పెట్టేయండి అని చెప్తున్నారు. నా మొట్టమొదటి వ్యక్తిత్వ వర్క్షాప్లో హోస్ట్ చేయడానికి ముందు నేను ఈ టెక్నిక్ను ఉపయోగించానని చెప్తున్నారు. ఈవిడ అనేక వర్క్షాప్లు కండక్ట్ చేశారు కాబట్టి ఆవిడ చెప్తున్నారు అనమాట. నేను మొదటిసారి వేదికపై వెళ్ళబోతున్నాను. నా నరాల్లో ఉద్రిక్తత మొదలైంది. నేను తెర వెనుకగా ఉన్నాను. మైక్రోఫోన్ ఆన్లో ఉంది. ప్రేక్షకులందరూ కూడా కుర్చీలో కూర్చున్నారు. నేను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆపై మరి ఆ, స్వీయ ప్రేమ వర్క్షాప్ని హోస్ట్ చేస్తూ నేను ఏం చేస్తున్నాను? నేను పబ్లిక్ స్పీకర్ని కాదు. నాకు తగినంత అనుభవం లేదు. నేను వారందరినీ తప్పకుండా నిరాశపరుస్తాను. ఇది తెలివి తక్కువ ఆలోచన. నా అంతర్గతంలో ఈవిడ చెప్తుందన్నమాట. ఈవిడ చెప్తున్నారు కదా, ఈ పుస్తకం అంతా కూడా ఈవిడ యొక్క అనుభవాల్లో నుంచి వచ్చిందని. ఈవిడి ఒకానొక సెల్ఫ్ లవ్ గురించి ఒక వర్క్షాప్ని కండక్ట్ చేస్తూ ఉంటే ఈవిడికి భయం అన్నమాట. లోపల నుంచి ఇవన్నీ చెప్తున్నాయి. ఏమని? ఇవన్నీ చెబుతున్నాయి. నాకు ఇప్పటివరకు ఎలాంటి అనుభవం లేదు ఇలాంటి వర్క్షాప్ కలగ చేయడానికి, వర్క్ కండక్ట్ చేయడానికి. నేను అంతకుముందు ఎప్పుడు పబ్లిక్ స్పీకర్నే కాదు. నాకు అనుభవం లేదు. వీళ్ళందరూ నా వర్క్షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నిరాశ పడిపోతూ ఉంటారు. ఇలాగా ఇవన్నీ కూడా తన లోపల నుంచి చెప్తుందట. నాకు తగినంత అనుభవం లేదు. ఇవన్నీ కూడా ఆ, లోపల నుంచి నిరాశపరుస్తూ ఉందట. ఇది తెలివి తక్కువ ఆలోచన. నా అంతర్గత విమర్శకుడు నా వేదికపై అడుగు పెట్టకుండా నన్ను స్తంభింప చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి ఈవిడ 5 4 3 అని చెప్పేసి అనుకుని అలా లోపల అలా చెప్తుంటే ఏమి భయపడకుండా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పుకుని 5 4 3 2 1 అని చెప్పేసి ఆవిడ స్టేజ్ మీదకి ముందుకి వచ్చేసారనమాట. సో ఆ, ఒక కాలు ముందుకు వేసి నా ముందు ఉన్న అన్ని ముఖాలను చూసి నవ్వుతూ మాట్లాడడం ప్రారంభించాను. 10 నిమిషాల్లో నాకు ఖచ్చితంగా అనిపించింది నేను ఉండాల్సిన ప్రదేశము, స్వీయ ప్రేమ యొక్క శక్తి ప్రాముఖ్యత గురించి. నా ముందు ఉన్న ఈ అద్భుతమైన పురుషులు స్త్రీలందరిలో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒంట్లో ఉన్నట్టుగానే భావించాను. ఇప్పుడు లెక్కలేనన్ని వర్క్షాపులు నేను చేయగలిగాను అని ఆవిడ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు చెప్తుంది అనమాట. ఆవిడ ఫస్ట్ ఆవిడ వర్క్షాపు కండక్ట్ చేసేటప్పటికి ఆవిడకి కూడా చూడండి ఇన్ని భయాలు ఉన్నాయి. అమ్మో నేనేమీ చెప్పలేను, నేనేం మాట్లాడలేను అనుకుంటే ఈ 5 సెకండ్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్ 5 4 3 2 1 స్టార్ట్ అని చెప్పేసి ఆవిడ ఎలాగైతే ముందుకు వచ్చిన తర్వాత ఆవిడ దాని తర్వాత ఆ వర్క్ షాప్ తర్వాత ఆవిడ ఎన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు అనేది ఆవిడ యొక్క ఎగ్జాంపులే మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. ఇంకా ఎప్పుడైతే మీ జీవితంలో మీరు అద్భుతాలు జరగాలి అని అనుకుంటున్నారు అంటే గనక మీరు మీ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయట పడండి అని చెప్తున్నారు. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను ఏర్పరచుకోండి అని చెప్తున్నారు. మన స్వీయ విలువ అనేది అభివ్యక్తీకరణ చేయగల మన సామర్థ్యంలో అంతర్లీనంగా ఉంది. మనం ప్రవర్తించే విధానము మన స్వీయ విలువ ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉందో విశ్వానికి అదే చెప్తుంది. మనం ఎంత కూడా ముందు కూడా చెప్పుకున్నాం. మన యొక్క స్వీయ ప్రేమ అనేది మనం విశ్వానికి చెప్తున్నది అని. కాబట్టి ఆ, మన యొక్క శక్తులను పెంచుకోవడానికి మన యొక్క ప్రవర్తన ప్రతిదీ మనము యూనివర్స్తో మాట్లాడడం అంటే ఏదో సపరేట్గా మాట్లాడడం కాదు. మీరు మాట్లాడే ప్రతి మాట గమనించుకోండి, మీరు అది యూనివర్స్కి వెళ్తుంది. మీరు చేసే ప్రతి పని గమనించుకోండి, అది యూనివర్స్కి వెళ్తుంది అని చెబుతుంది అనమాట. మన స్వీయ ప్రేమ అభ్యాసాలను అలవాట్లుగా మార్చుకోవచ్చు. అత్యంత ప్రేమపాత్రమైన కొన్ని స్వీయ ప్రేమ అభ్యాసాలు ఏమిటి అంటే, ఉదాహరణకి కొన్ని కొన్ని అంటే మనము గత స్వాధ్యాయాల్లో కూడా తెలుసుకున్నాం. ఎప్పుడు కూడా మనము ఆ, ఒక చక్కటి జీవితం పొందాలి అంటే గనక మనల్ని మనం అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఆ, సో ఏది ఊరికనే అయితే రాదు మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ, ఇప్పుడు మనం గొప్ప వాళ్ళము అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ దాని వెనకాల వాళ్ళ ఎంతో సాధన, ఎంతో కఠోర తపస్సు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్స్కి రీచ్ అయ్యారు. అలాగా మన జీవితం కూడా ఒక చక్కగా మనం మెరుగుపరుచుకోవాలంటే కొన్ని కొన్ని మంచి అలవాట్లను మనం సాధన చేయకుండా ఊరికినే ఏమీ వచ్చేయవు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఉన్నతీకరించుకోవడానికి ఏవైతే అలవాట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అందులో ఏంటి అంటే
మనం చాలా సార్లు చెప్పుకున్నాం డైరీ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరీ రాయడం అని, అలాగే ప్రతిరోజు ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హ్యాపీ అనేటువంటి అఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండడం, అలాగే ప్రతిరోజు మిస్ అవ్వకుండా మెడిటేషన్ చేయడం, అలాగే మంచి ఎక్సర్సైజులు, మీకు వ్యాయామాలు, అంటే మీ యొక్క భౌతిక దేహానికి మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉండడానికి, మన బుద్ధిని వికసింపజేసుకోవడానికి, మన ఆత్మని మరింత ఉన్నతీకరించుకోవడానికి ఎప్పటికప్పుడు ఏమైతే మార్గాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా మనము పొందాలి అంటే సాధన చేయాల్సిందే. సాధన చేయకుండా ఊరికనే ఉఫ్ అంటే ఏం వచ్చేవి. సో కాబట్టి చెప్తున్నారు. ఏమని? మీరు ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. మీరు మంచిగా ఎక్కువసేపు స్నానం చేస్తారా? ఎంత మంచిది. అలాగే ఆ, మీ మీ రెగ్యులర్గా వ్యాయామం బాగా చేస్తారా? లేకపోతే చక్కగా రోజు కృతజ్ఞత చెప్పుకుంటారా? ఇలాగా ఏమైతే ఆ, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు పెంపొందించుకోవడం అనేది ఆ, మనల్ని మనం ఒక చక్కగా ఆ, ఆ, మనం ప్రయత్నించడం ద్వారా అప్రయత్నంగానే మనము ఎంతో చక్కగా మనము ఉంటాము అని చెప్తున్నారు. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అనేవి స్వీయ అభివృద్ధికి ప్రయాణానికి ఆధారం అని చెప్తున్నారు. ఈ యొక్క అలవాట్లు ఏమైతే అంతే కదా, ఇప్పుడు ప్రతిరోజు మనము మనల్ని మనం చెక్ చేసుకుంటే ఆ, మనం చిన్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాం. మన యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ధ్యానం తెలియక ముందు మన యొక్క ఆలోచన విధానం వేరు, ధ్యానం తెలిసిన తర్వాత మన ఆలోచన విధానం వేరు. అలాగే ఈ పుస్తకం చదవక ముందు మన యొక్క మాట్లాడే విధానం వేరు, మనం ఈ పుస్తకం ఈ యొక్క జ్ఞానం తీసుకున్న తర్వాత అమ్మో, ఈ పుస్తకం తర్వాత తెలుసుకున్నాం, అమ్మో సరదాకి కూడా మన నోట్లో నుంచి వాళ్ళ కోసం వీళ్ళ గురించి నోట్లో నుంచి ఏది వస్తే అది మాట్లాడకూడదు అని ఈ పుస్తకంలో మనం చాలా బాగా తెలుసుకున్నాం. సో మనకి ప్రతిసారి ఏమవుతుందంటే ఒక్కొక్క బుక్ చదవడం మూలన మనలో కొన్ని మనకి తెలియకుండానే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని అద్భుతమైనటువంటి అలవాట్లు అనేవి మనం అలవాటైపోతూ మన యొక్క జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి మనకి ఇవన్నీ కూడా ఎంతో హెల్ప్ అవుతున్నాయి. సో అలాగే చెప్తున్నాను, ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్నవే ఇవి అద్భుతాలను సృష్టించగలుగుతారని చెప్తున్నారు. మనం అనుకుంటాం ఏంటి, ఆ, ఏముంది ఈ స్వాధ్యాయం రోజు ఈ మాటలు వినటం వలన ఏం వస్తుంది? లేదు, డెఫినెట్గా దెర్ ఈస్ ఎ చేంజ్. మనం ఇప్పుడు మనం ఈ కంఫర్ట్ జోన్ గురించి విన్నాము, రేపు మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము, నో విన్నాం కదా, మనం ఎప్పుడు వెళ్ళే దారిలోనే కాదు ఈసారి కొత్త దారిలో వెళ్ళాలి అనేటువంటి మన యొక్క ఆలోచన విధానం మార్చేసింది. సో మనం ప్రతి ఒక్క పుస్తకం చదివేటప్పటికి మనం రోజు రోజుకి మారుతూ ఉన్నాం. సో అలాగా మీ యొక్క జీవితంలో మీ యొక్క స్వీయ అభివృద్ధి కోసము మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఆ వైపుకు నడిపించుకునేటట్లుగా, మీరు ప్రోత్సహించుకునేటట్లుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు మనం కావాలనుకున్న వ్యక్తిగా రూపొందడంలో సహాయపడతాయి. మరో మాటలో చెప్పాలి అంటే మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో వాటన్నింటినీ మీరు ఆకర్షించగలుగుతారు అని చెప్తున్నారు. ఉదాహరణకి మీరు వ్యాపారంలో విజయవంతమైన నాయకుడిగా ఎదగాలని వ్యక్తీకరణ చేయాలనుకుంటే మీరు త్వరగా నిద్ర లేవడం, రోజువారీ చేయవలసినటువంటి పనుల జాబితాని రూపొందించుకోవడం, మరి రోజువారీ అభ్యాస సమయాలను తప్పనిసరిగా చేయడం, ఒక నాయకుడిగా ఉండేటువంటి అలవాట్లు ఏమైతే అంటే ఒక నాయకుడు అవ్వాలి అనుకుంటున్నారు, మరి ఆ నాయకుడిగా ఉండేటువంటి అలవాట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చెయ్యండి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మీ అలవాట్లు మీ భవిష్యత్తు శక్తికి సరిపోయేలాగా మీ ప్రకంపనలను పెంచడంలో మీకు ఎంతో సహాయపడతాయి. మన అలవాట్లు, మన రోజువారీ అభ్యాసాలు మన జీవితాలనే మార్చేస్తాయి అని చెప్తున్నారు. సో ఈ విధంగా మీ యొక్క ఆ, ఉదాహరణకి ఒక వ్యక్తి అనుకుందాం, అలారం మోగడంతోనే మేల్కుంటాడు. లేచిన వెంటనే సోషల్ మీడియా వ్యవహారం చూసుకుంటాడు. 10 నిమిషాల తర్వాత మీరు లేచి వార్తలను ఆన్ చేసి పవర్ కింద చేరి మీ అల్పాహారం ముగించి పనికి వెళ్లేందుకు త్వరగా సిద్ధమవుతాడు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. అనే వ్యక్తి రోజువారీ అభ్యాసాలను ఆస్వాదించడానికి మీరు త్వరగా మేల్కొంటారు. మీరు మంచం నుంచి లేవడానికి ముందు 10 నిమిషాలు సానుకూల ధృవీకరణ ట్రాక్లో ప్లే చేస్తారు. 20 నిమిషాల పాటు వ్యాయామం ఇవన్నీ కూడా చక్కగా చేసుకుని ఉదయపు కాఫీని హాయిగా ఆస్వాదిస్తూ సంగీతం వింటూ రుచికరమైన అల్పాహారం తీసుకుంటారు. ఇక్కడ సాధారణంగా ఏమీ చేయలేదు, కానీ ఇక్కడ అనే వ్యక్తి ఇందాక చెప్పినట్లుగా తన ఉంది, అనే వ్యక్తి ఉంది, కానీ బికి ఎంత డిఫరెన్స్ ఉంది? సో ఊహించగలరా? సో కాబట్టి మీరు రోజు చేసే పనిలో కొంత మార్పు అయినా లేకుండా మీరు మీ జీవితాన్ని ఎప్పటికీ కూడా మార్చలేరు. వండర్ఫుల్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు జీవితాన్ని మార్చుకోవాలంటే కొన్ని చేంజెస్ చేయాలి. చేంజెస్ చేయకుండా
నాకు ఊరికనే అయిపోతుంది అని అనుకుంటే గనక దాని అంత ఇది ఇంకొకటి లేదు అని చెప్తుంది అనమాట. ఇంకా ప్రతి దానిలో కూడా మనకి ఇక్కడ కొన్ని ప్రాక్టీసెస్ చెప్తున్నారు. మీరు మీ జీవితంలో పొందుపరచడానికి ప్రారంభించే 3 రోజువారీ అభ్యాసాలను మీరు రాసుకోండి అని చెప్తున్నారు. ఉదాహరణకి మీరు అన్ని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఏదైనా ఒక 3 మీరు రెగ్యులర్గా చేసేవి ఒక బుక్లో రాసుకోండి అంటున్నారు. ఉదాహరణకి ప్రతిరోజు నేను 6 గంటలకు మేలుకుంటాను. రెండు లేకపోతే ఆ, లేచిన వెంటనే ఫోన్ పట్టుకోకుండా ఒక మంచి నన్ను ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి బుక్స్ చదువుతాను. అలాగే ప్రతిరోజు నేను ఎక్సర్సైజులు చేస్తాను. ఇలాగా మీరు ఊరికనే ఏమి రావనుకున్నాం కదా, ప్రతిరోజు కూడా ఒక ప్రాక్టీస్ చేయండి. ఇలాగ మీరు రాసుకోండి, నేను ఒక 3 పనులు ఏం చేస్తున్నాను నన్ను మెరుగుపరుచుకోవడానికి అని చెప్తున్నారు. మరి ఇలాగా మీకు ఎవరికి వాళ్ళు మీ జీవితంలో మీకు ఏమైతే అవసరమో అలాంటివన్నీ కూడా 3 రాసుకోండి అని చెప్తున్నారు. ఆ, అసలు రూపాన్ని బయటపెట్టడం వలన నాకు ఇంత సంపద వస్తుందని నాకు తెలియదు. తెలుసుంటే నేను ఇంకా చాలా త్వరగా చేసేదాన్ని అని చెప్తున్నారు. ఆ, ఉదాహరణకి మీ దినచర్యలో రోజువారీ అభ్యాసాలు చేర్చడం, ఆ, మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడంలో చురుకుగా ఉండడం, మీరు ఆకర్షించాలనుకుంటున్న శక్తిగా మారడం, మీ సౌకర్యవంతమైన క్షేత్ర భాగం నుంచి అంటే కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడడం, మీ ప్రవర్తనను సమలేఖనం చేయడం కూడా మరి ఈ విధంగా చేయడం ఎంతో అవసరం. మీరు ఈ యొక్క మనము అనుకున్నవి పొందాలి అనుకునేటువంటి వాటిలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో, మీరు నిజంగా ఎవరు కావాలి అని అనుకుంటున్నారో, మీరు దాంతో ఏం చేస్తున్నారో సమలేఖనం చేయడం అవసరం. మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో దానికోసం ప్రయత్నించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విజయవంతమైన అభివ్యక్తీకరణ ప్రామాణికత అనేది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం జీవించినప్పుడు మన సత్యాన్ని వ్యక్తీకరించినప్పుడు మనం అత్యంత ఆకర్షణ శక్తిగా మారుతాం. మీకు తెలిసిన అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల గురించి ఆలోచించండి. మీరు ఏదైతే ఎలాంటిగా మీరు పొందాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్తున్నారు. గదిలోకి వెళ్ళి ఇతరులు ఎప్పుడు ఆకర్షితులవుతున్నట్లు కనిపించే వ్యక్తులను జ్ఞప్తికి తెచ్చుకోండి. వారు చాలా తరచుగా పూర్తిగా నిస్సందేహంగా ప్రామాణికం ఉండే వ్యక్తులే ఉంటారు. వారు అలా ఉండగలిగినందుకు గర్వపడతారు. వారు వారుగా ఉండేందుకు సౌకర్యంగా ఉంటారు. భిన్నంగా ఉండడానికి లేదా భిన్నంగా కనడానికి ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఒక గదిలోకి వెళ్ళి మీరు ఎలాగా ఉండాలి అనుకుంటున్నారు, అవి ఎలాగ మీరు అనుకుంటున్నారో అది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. ఆ, వ్యక్తిత్వానికి అరువు తెచ్చుకుని నటించడం మానేయాలని, దానికి బదులుగా అత్యంత ప్రామాణికమైన సహజ స్వభావాలతో ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతారని ఎప్పుడు కూడా చెప్తున్నారు. ఇది మనం ఆ, మనం ఏదో ఎవరినో ఇది చేయడం కోసం అని చెప్పేసి ఆ, మరి అరువు తెచ్చుకుని కాదు, మీ యొక్క సహజంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళే అభివృద్ధి చెందుతారని చెప్తున్నారు. ఈవిడ యొక్క వర్క్షాప్లో హాజరయ్యే లెక్కలేనంత మందికి పురుషులు మహిళల నుంచి ఆవిడ టెస్టిమోనల్స్ తీసుకున్నారట. ఆ తర్వాత వారి స్వభావానికి అనుగుణంగా లేని ఉద్యోగాలు, స్నేహితులు, ఆలోచనలు వదిలివేయడానికి నేను ప్రేరణ ఉపయోగించాను. వారు ఎల్లప్పుడూ ఒకే కథనం చెప్తారట ఈవిడికి. ఏమని? ఆ, అవి విడిచిపెట్టిన తర్వాత వారు అత్యంత ప్రామాణికమైన స్వభావాలకు మద్దతు ఇచ్చే విషయాలను పెంపొందించడానికి వాళ్ళు ఎప్పుడైతే ఆ, ఈ మార్పు వచ్చిందో అసలు వారి యొక్క స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండడం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఉదాహరణకి వారు నిజంగా ఇష్టపడే కొత్త ఉద్యోగాన్ని చేయడం, వారికి ప్రీతిపాత్రమైనటువంటి విషయాల గురించి మాట్లాడడం, వారి అర్థం చేసుకున్న వ్యక్తులతో మాత్రమే స్నేహభావాన్ని ప్రకటించడం వంటి పనులు చేయగలిగారు. ఈ పనులు ప్రారంభించిన వెంటనే మినహాయింపు లేకుండా వారు ఎంతో అభివృద్ధి చెందారు. మనం నిస్సందేహంగా ఉన్నప్పుడు మనం అత్యంత ఆకర్షణీయమైన అయస్కాంతాలుగా మనం మారిపోతాము. ఎప్పుడైతే ఎక్కడైతే ప్యూరిటీగా ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్యూరిటీగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకోకుండా ప్యూరిటీగా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక అయస్కాంత క్షేత్రంలాగా మనమే మారిపోతామని చెప్తున్నారు. అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో మనం ఎలా అనుసంధానం అవుతాము, మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, ఇతర వ్యక్తులు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నారు, ఒకప్పుడు ఎలా ఉండేవారమో వెంటనే వదిలేయడం నేర్చుకోవాలి. మనం నిజంగా ఎవరమో మనము ఫస్ట్ మనం ఏంటి అనేది మనకి మనం తెలుసుకోవాలి. అనేక సంవత్సరాలుగా ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రేమించాలో చెప్పడానికి మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మనం ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాము. ఫ్రెండ్స్, అంతే కదా. మనము
ఎంతసేపు మనము మన యొక్క అంటే మన యొక్క పెరిగినటువంటి ఆ యొక్క విధానమే అలా ఉంది. మనం ఏదైనా చెప్పాలి అంటే మనకి కాదు, మనము అనుకున్నది మన పక్కన ఉన్న వాళ్ళు కూడా దాన్ని అంగీకరిస్తే మనకి హ్యాపీ అన్నమాట. సో మనం ఎంతసేపు కూడా వేరే వాళ్ళ అంగీకారం కోసం అని చెప్పేసి ఆ, మనకు ఒక పక్క బాగా తెలుసు, మనకి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి డ్రెస్ మనకి బాగా నచ్చిందని తెలుసు. కానీ మళ్ళా తీసుకునే ముందు అమ్మా నీకు ఎలా ఉందమ్మా, అక్క నీకు ఎలా ఉందమ్మా, చెల్లి నీకు ఎలా ఉంది, వీళ్ళందరూ అంగీకారం ఒక పక్క నీకు చెప్తుంది నీ లోపల నీకు బాగా నచ్చింది తీసుకో అని చెప్తుంది. నో, మనం ఎంతసేపు కూడా వాళ్ళ చుట్టూతూ వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కూడా ఓకే అంగీకరించాలి, అప్పుడే మనకి సాటిస్ఫై అన్నమాట. ఇలాంటి మనస్తత్వంతోనే మనము వేరే వాళ్ళ నుంచి అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మనల్ని ప్రేమించేదిగా చేసే పని చేసేటప్పుడు మనం తెలుసుకుంటాం, దాన్ని ఎక్కువగా చేస్తాం. మనం పెరిగే కొద్దీ ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎదిగే కొద్దీ ఇవన్నీ మనలో ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నారు. మనం ఎప్పుడైతే ఈ యొక్క జీవిత విధానాన్ని మనం మార్చుకుంటూ ఉంటామో అప్పుడు మనము ఇంకా చక్కగా మనం ఉండగలుగుతామని చెప్తున్నారు. స్నేహితులు, సంఘం నుంచి మనకు లభించేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇప్పటి వరకు మా అత్తగారికి ఇలా ఉంటే ఇష్టం అని చెప్పేసి నేను మారిపోవడం, లేకపోతే మా అమ్మకి అలా ఉంటే ఇష్టం అని చెప్పేసి మారిపోవడం, లేకపోతే మా ఆఫీస్లో కొలీగ్స్ అలా అంటున్నా అని చెప్పేసి మారిపోవడం, ఇలాగన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎంతసేపు కూడా వేరే ఇతరుల అభిప్రాయాల తీర్పులతోనే మనల్ని మనం వస్తూ నేర్చుకుంటూ ఇలాగ మన జీవిత విధానం ఇలాగ ఉంది. ఇక ఈ ప్రక్రియ ద్వారా మనం ప్రజల్ని మెప్పించే ధోరణిలోనే ఇక ఆపివేస్తాము. ఇంకా చాలు, తెలియక ముందు ఓకే ఇక ఇంకా ఆపేస్తాం అనమాట. మన అత్యంత ప్రామాణికమైన వ్యక్తులను కనుగొనే ప్రమాణాన్ని ప్రారంభించేందుకు మనం మొదట అవగాహన పెంపొందించుకోవాలి. ఇది మై డియర్ ఫ్రెండ్స్. సో మనము ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ మరి ఇతరుల సంతోషపెట్టడానికి ప్రవర్తిస్తున్నామా, లేదా నన్ను నేను గౌరవించుకునేలా ప్రవర్తిస్తున్నామా, మొదటి దాన్ని ఎంచుకుంటే మన సొంత లక్ష్యాలు, కలలు లేదా ఆ, మరి అంటే మనం ఏ పని చేసినా కూడా మనం ఎలా చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ, మీ యొక్క జీవిత విధానంలో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మార్చుకోండి అని, మీ యొక్క వ్యక్తపరిచే విధానంలో ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక చేంజ్ చేసుకోండి అని మనకి ఈ యొక్క మూడవ దశలో మనకి ఈరోజు చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి రేపటి రోజు మనం నాలుగో దశ గురించి తెలుసుకుందాము. మరి ఈ రోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.